వార్తలు రాయడం కాదు, వార్తల్ని పుట్టించడం కావాలి. జర్నలిజం డ్యూటీ చార్ట్ ఈ మేరకు ఎప్పుడో మారిపోయింది. సంచలనాల కోసం వేట షురూ చేసి పొలం గట్ల మీద మెయ్యడం మొదలైనప్పటి నుంచి మన మాధ్యమాలు మరీ ముదిరిపోయాయి. జనమిచ్చిన మర్యాద రామన్న ప్లేస్ను కాపాడుకోవడంలో మీడియా ప్రతిరోజు ఓడిపోతూనే ఉంది. వార్తను వార్తగా కాకుండా వికృతంగా రాసేసి చదివించడమే ఇవాల్టి ఒరిజినల్ జర్నలిజం. ఇది సిగ్గుపడుతూనైనా చెప్పుకోవాల్సిన ఒకానొక తాజా చేదు నిజం. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమేనే అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ జగన సుందరి దర్శకుడు కోరితే బికినీయే కాదు, ఎంత దూరం వెళ్ళటానికైనా ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసింది. రాయ్, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? వాళ్ళు చూస్తున్నారు కనుకే మేము చూపిస్తున్నాం, మీరు చదువుతుండబట్టే మేము రాస్తున్నాం అంటూ సినిమా వాళ్ళు, పేపరోళ్ళు ఈ విధంగా దసరా వేషం కట్టేసుకుని జనం బుర్రల్ని నంచుకు తినడం ఇవాళ తెర మీద కనిపిస్తున్న వాస్తవం. తెల్లారితే బ్యానర్ కోసం కొత్త న్యూస్ దొరకలేదన్న అదో రకమైన కక్కుర్తితో రాత్రికి రాత్రి మర్డర్లు చేయడానికి కూడా వెనకాడని ఒక న్యూస్ పేపర్ స్టోరీని ఒక పాత సినిమాలో చూశాం. కానీ ఇవాళ ఇటువంటి మానసిక పరమైన హత్యలు రోజుకెన్నెన్ని జరుగుతున్నాయో లెక్కే లేదు. సెన్సేషనలిజం, ఎల్లో జర్నలిజం అనబడే రెండు మాయ రోగాల మాటన నిలబడి నిజం ప్రతిరోజు చచ్చిపోతోంది. నేను చెప్పిందొకటి, వాళ్ళు రాసిందొకటి అంటూ కళ్ళనీళ్ల పర్యంతమై ట్విట్టర్ ద్వారా బోరున ఏడ్చేసుకున్న దీప్తి నావల్ వేదనాభరితమైన ఉదంతం వల్లే ఇవాళ మీడియా స్థితిగతుల్ని చర్చించుకోవాల్సి వచ్చింది. తన హౌసింగ్ సొసైటీలో తోటి ఫ్లాట్ ఓనర్స్తో చిన్నపాటి మిస్కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ కోసం ఇంటికొచ్చిన మీడియా వాళ్ళ హడావిడిని చూసి సినిమా షూటింగ్ అనుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతే దీప్తి నావల్కి వాళ్ళకి మధ్య నడిచిన చిన్న వాగ్వాదం కట్ చేస్తే పక్క రోజు ఒక పేరున్న పత్రికలో నేనేమీ వ్యభిచార కూపం నడపట్లేదు దీప్తి నావల్ అంటూ ఒక విచిత్రమైన పతాక శీర్షిక. 35 ఏళ్ల పాటు సినిమా మీడియాతో కలిసి నడిచిన 56 ఏళ్ల సీనియర్ సెలబ్రిటీ మీదే ఇంతేసి నైతిక దాష్టీకం. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? మీడియా పిడికిట్లో పడితే బయట పడేయడానికి ఏ పోలీసోడు ముందుకు రాని దుస్థితి. ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి? దానికి ఏదైనా యాడ్ చేస్తే కదా పెప్పొచ్చేది. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఏదోలో ఛానల్ మార్చేస్తారు. ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్లిపోతున్నాయి. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్? మనల్ని అడిగితే ఇదో రకమైన గ్యాంగ్ రేప్తో సమానం. నలుగురు మొరటోళ్ల ఆటవికానికి బలైపోయిన సదరు అభాగిరి పేరును కూడా మనం బయటికి పొక్కనివ్వలేదు. అక్కడ గెలిచాం, మరి ఇక్కడెందుకు ఓడిపోతున్నాం? ఊరు పేరు చెప్పి పనిగట్టుకుని మరి ఇలా వ్యక్తిత్వాల్ని దెబ్బతీయడం అంటే అది అఘాయిత్యం కాదా? దీన్ని అత్యాచారంతో పోలిస్తే తప్పవుతుందా? భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు, వ్యక్తిత్వాల మీద జరిగిపోయే ఇటువంటి దాడుల్ని అత్యాచారాలుగానే పరిగణించాలి. ఇలా ఏడిపించిన మాధ్యమాల్ని దోషులుగా బుక్ చేయాల్సిందేనడానికి ఏ మీడియా ముందుకు రావాలో తెలీదు. జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సోషల్ డాక్టర్. సామాజిక రుగ్మతల్ని నయం చేయలేకపోయినా కనీసం రోగ నిర్ధారణ చేయగలిగినా చాలు. అది పక్కకు పెట్టేసి వార్తల్ని అందమైన అబద్ధాలుగా మార్చడం కోసం లేనిపోని రంగుల్ని పుయ్యడంలో ఇవాల్టి జర్నలిస్ట్ ఆరితేరిపోతున్నాడు. పోలీసులు, బ్యూరోక్రాట్లు, లాయర్లు జర్నలిస్టును కూడా ఇదే వరుసలో నిలబెట్టి గౌరవప్రదంగా చూసుకుంటున్న సమాజాన్ని నిలువునా మోసగించేస్తున్నాడు. ఇలా కలర్లు మారిన జర్నలిజాన్ని 10-15 ఏళ్ల నుంచి మనం భరించుకుంటూనే ఉన్నాం. 25 ఏళ్ల ముందటి జర్నలిజానికి ఇవాల్టి జర్నలిజానికి, అప్పటి పేపర్లకు ఇప్పటి పేపర్లకు మధ్యన ఎందుకింత తేడా పుట్టిందంటూ కారణాల్ని వెతుక్కుంటున్నాం. నైతికత, నైపుణ్యత జర్నలిస్టులో ఈ రెండూ కొరవడిపోయాయి అంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్ద మనిషి మొన్నోసారి కడుపు చించుకున్నారు కూడా. అది కాస్త కాళ్ల మీద పడి ఆ కడ్జు సార్ పాక్షికంగానైనా సారీ చెప్పుకొని తప్పుకున్నారు. అయితే జర్నలిస్టులో నాణ్యత తగ్గిపోయిందని, సరైన తర్ఫీదు లేకపోవడం వల్లే జర్నలిజం ఇలా భ్రష్టు పట్టిపోయిందన్న కడ్జు కామెంట్స్ను
పూర్తిగా తప్పు పట్టడానికి వీల్లేదు. వార్తను సేకరించడం, వార్తను సొమ్ము చేసుకోవడం దగ్గరే జర్నలిస్ట్ ఆగిపోతున్నాడా? వార్తను వార్తలానే రాయాలన్న సామాజిక స్పృహ దగ్గర మాత్రం ఓడిపోతున్నాడా? రోజు ముంబై నగరం ఒకవైపు వణికి చస్తుంటే సదరు నరమేధపు మూలాల్లోకి జొరబడి మరి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు అంతర్జాతీయంగా తలవంపుల్ని తెచ్చిపెట్టింది. క్షణ క్షణానికి టీవీలిచ్చిన ప్రత్యక్ష ప్రసారాలు, బ్రేకింగ్ న్యూస్లు జనానికి కాకుండా అటువైపున్న ముష్కరులకే బాగా ఉపయోగపడినట్టు తేలిపోయింది. ఘోరమైన అపరాధం జరిగిపోయిందంటూ లెంపలేసుకున్న నేషనల్ మీడియా ఆ తర్వాత స్వీయ నియంత్రణ పేరుతో తమకు తాము బేడిలేసుకోవాల్సి వచ్చింది. అంత మాత్రాన అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు చిక్కిద్దా అంటే అదీ లేదు. కడుపు కోసే డాక్టర్కు, నల్ల కోటేసుకుని పీడర్గిరి చేసే లాయర్లకు, డ్యాంలు బ్రిడ్జిలు కట్టే ఇంజనీర్లకు కనీస క్వాలిఫికేషన్లు కావాలంటారు. మరి ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ మాత్రం ఒక ప్రమాణపత్రం అంటూ లేకుండానే ఎంట్రీ ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ జర్నలిజానికి కూడా కోర్సులు, ట్రైనింగులు పుట్టుకొచ్చేశాయి. కానీ అక్కడంతా అచ్చుతప్పులు లేకుండా రాయడం, చేతుల్లో మైకు పట్టుకోవడం లాంటి విషయాల్లో మాత్రమే తర్ఫీదు దొరుకుతోంది. ఒక ఘటన జరిగినప్పుడు దాన్ని చూడడం వేరు, గమనించడం అంతకంటే వేరు. జర్నలిస్ట్ అనే వాడికి గమనించడం కాదు, ఘటన లోతుల్లోకెళ్ళి అన్వేషించడం కూడా తెలియాలి. సామాజిక కళ్ళతో చూసిన నిజానిజాల్ని వెతికి పట్టడం రావాలి. ఏ జర్నలిజం కోర్సు చెప్పని ఈ విషయాల గురించే కడ్జు సార్ నెత్తి నోరు బాదుకునేది. ఇవాళ టీవీలు, పేపర్లు బంగారు గుడ్లు పెట్టే బాతులు కాకపోవచ్చు, కనీసం రాజకీయపరమైన పలుకుబడి సాధించి పెట్టగల వ్యాపార సంస్థలుగా మీడియా ఆర్గనైజేషన్స్ రూపాంతరం చెంది చాలా రోజులే అయింది. జర్నలిజం అనేది లాభార్జన కోసం అయినప్పుడు జర్నలిస్ట్ మాత్రం సామాజిక కార్యకర్తగా ఎందుకు పనిచేయాలన్న వాదన మొదలైపోయింది. అందుకే వీడిలా సంచలనాల వెంటబడి పరిగెత్తేస్తున్నాడు. నైతిక విలువలు లేకుండా నగ్నంగా తిరిగేస్తున్నాడు. నాకు, నా పేపర్కు ఇద్దరికీ పనికొచ్చే ఉభయ తారకపు వార్తలు మాత్రమే కావాలంటూ జర్నలిస్టులు రోడ్ల మీద పడి చేస్తున్న హాహాకారాలు చూస్తూనే ఉన్నాం. ఊళ్ళ నుంచి వార్తలు రాసి పంపే స్ట్రింగర్లు అనబడే పొట్టి పొట్టి జర్నలిస్టులే ఇవాళ వేళ్లకు 4 చుంగరాలేసుకుని పొడవాటి కార్లలో తిరిగేస్తుంటే జర్నలిజానికి ఖరీదు కట్టి చూడాల్సిన దౌర్భాగ్యం దాపరిస్తోంది. మీడియా సంస్థలు మరియు మీడియా మనుషులు ఇలా ఉమ్మడిగా పగ్గాలు లేకుండా ప్రయాణిస్తుండడం చూసి మీడియాను వాడుకోవడం అనే ఇంకో వైపరీత్యం కూడా మొదలైపోయింది. సొంత ప్రయోజనాల కోసం, సొంత ప్రాభవాన్ని పెంచుకోవడం కోసం పుట్టిన పెయిడ్ ఆర్టికల్ సంస్కృతి ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి. సమస్యను సాగదీయడం కోసం గొట్టాల ముందు వ్యూహాత్మకంగా నోళ్లు పారేసుకుంటూ మీడియాకింత ఉప్పు కారం సరఫరా చేసే దోశలున్నది ఇప్పుడు కనిపిస్తున్న తాజా ట్రెండ్. ఇక్కడ దీప్తి నావలకు జరిగింది ఘోరమైన అపరాధమే, కానీ నేరం నాది కాదు, మా ఎడిటర్దంటూ సదరు జర్నలిస్ట్ ఎస్కేపిజం నటిస్తాడు. నేను పెట్టిన హెడ్డింగ్లో తప్పేముంది చెప్పండి అంటూ లోపల ఉన్న ఎడిటర్లు అమాయకంగా మొహం పెట్టేస్తారు. బాధ్యతను మీదేసుకోవడం కనిపించని ఇటువంటి అనామతు జర్నలిజానికి ఇంకా ఎన్నెన్ని గుండెలు గాయపడాలో తెలియదు. పిచ్చి రాతలు రాసి నన్ను బజారుకి ఇచ్చేస్తుందంటూ మాధ్యమాల మీద పడి ఏడ్చుకునే వాళ్ళందరికీ సమన్యాయం చేయాల్సిన అవసరమూ లేకపోవచ్చు. చరిత్రలు తిరగేసే వాళ్లకు ఎటువంటి మరక కనిపించనీయకుండా హుందాగా, గౌరవంగా బతికిన వాళ్ళెవ్వరినీ మీడియా ముట్టుకున్న దాఖలాలే లేవని చెప్పొచ్చు. నెటిజం అనే సాంకేతిక విప్లవం మొదలైన తర్వాత, జర్నలిజంలో ఎల్లో రంగు పెరిగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు మాటలు చేతులు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోవాల్సిన అత్యవసర పరిస్థితి మాత్రం ఏర్పడింది. ఏదేవైనా మీడియా అనేది సమాజం పాలిట ఒకానొక రాచకురుపుగా మారిపోయిందన్నది అంగీకరించాల్సిన చేదైన నిజం. ఇక అది ముదిరి శరీరం మొత్తాన్ని కబళించేయకముందే కత్తెర పడాల్సిందే, తప్పదు.